వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధిలో కొద్దిసేపు మీరు గడిపితే నిజంగానే దేవుడు మీతో మాట్లాడతాడు, ఓదరుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఇదిగో నేనున్నాను అని ఆయన చెప్తాడు. అలాంటి మాటలు మనకు చాలా అవసరం అన్నమాట ఈ సమయంలో. అందుకే దావీదు అంటాడు, మరి నా యొక్క బాధలో, నా శ్రమలలో లేదా నా కష్టాలలో నాకు నెమ్మదిచ్చింది వాక్యం అంటున్నాడు. వాక్యమే నెమ్మదిస్తుంది పేరు. కాబట్టి అందుకని ఇలాంటి సమయంలో, ఇలాంటి దుఃఖ సమయంలో, ఇలాంటి వారి మరి ఇబ్బంది సమయంలో దేవుని యొక్క మాటలు వింటేనే ఆదరణ, ఓదార్పు జరిగిద్ది. ఆ విషయము మీరు మనసులో ఉంచుకొని కోరుతున్నారు పేర. ఇలాంటి కోటలు ఎందుకంటే ఆదరణ పొందడానికి, ధైర్యం పొందడానికి, ప్రోత్సహించబడడానికి, దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడటానికి ఇలాంటి ఆదరణ కోటాలు, జ్ఞాపకత కోటలు పెడతా ఉంటారు పేర. కాబట్టి కొద్దిసేపు ఆ తర్వాత మీరు కుటుంబస్తులు చక్కగా బలపరచబడి ఓదార్చబడిన తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నానండి. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడుకుని కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. నాయన, భయపడి కూడా చెప్పాడు నువ్వే, మరియు నాకు భయపడు అని చెప్పాడు కూడా నువ్వే. కాబట్టి ప్రభువా, మేము దేనికి భయపడకూడదు, దేనికి భయపడాలో పూర్తిగా దేవా మీరు మాతో మాట్లాడండి. నిజంగా దేవా, చదవబడిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం, ఆస్వాదించండి. మరి ఏర్పాటు చేస్తున్న కుటుంబస్తులకి ఓదార్పు, ఆదరణ, ధైర్యం ఇచ్చి వారితో పాటు కూడా మాతో కూడా మీరు మాట్లాడి బలపరచమని, కుడి వచ్చిన కూడా జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. లేదా మరి మనమందరము ఒక ఆదరణ కోటలో ఉన్నాం. సాధారణంగా ఇది సంతోషకరమైనది కాదు, కానీ దుఃఖకరమైనది. ఇందులో గొడవలు, కేకలు, బబ్బులు అలా ఏదో ఫంక్షన్లు కాకుండా చక్కగా డీసెంట్గా, చక్కగా నెమ్మదిగా, నిదానంగా, మౌనంగా, చక్కగా సాత్వికంగా, వినయముగా మనము ఉన్నట్లయితే దేవుడు మన మధ్యకు వచ్చి కుటుంబాలని, గాయపడిన వారిని ఓదార్చేవాడని మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదట పిల్లరా, మరి ఇక్కడ 2 విషయాలు నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్తలో మనం చదువుకున్న 10వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమంటే, ఆత్మను చంపనేరక దేహం చంపవానికి మాత్రమే భయపడుకుడి, దేహమును ఆత్మను నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అని చెప్తున్నాడు అనమాట. చూడండి నా ప్రియ సోదరులారా, అక్కడ మరణము, దేహానికి మరణము, అలాగే ఆత్మ కూడా మరణం ఉందండి. ఈ 2 కార్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేహ మరణము మొదటి మరణమండి, ఆత్మిక మరణము రెండో మరణమండి. సోదరులారా, మరణం అనేది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇంట్లో చూసాం, ఈరోజు ఇంట్లో మరణం ఏంది, రేపు నీ ఇంట్లో ఉండొచ్చు, నా ఇంట్లో ఉండొచ్చు, ఎవరైనా ఇంట్లో ఉండొచ్చు. ఎందుకంటే మరణం అనేది అందరినీ తాకుద్ది. దానికి కుల, మత భేదం, ఏ దేశ భేదం లేదు. ఎందుకంటే ప్రతి మనుషుడు అట్టండి. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. కీర్తనలు 89వ కీర్తన మరి 48వ చరణంలో ఇలా రాయబడింది. ఏమంటే, మరణమును చూడక తప్పించుకునేవాడు ఎవడని ఉంది ఒక వాక్యంలో పేర. చదువుతారు వాక్యాన్ని. మరణమును చూడక అంటే ప్రతి వ్యక్తి మరణం అనేది చూస్తాడు అని ఉంది బైబిల్లో. అంటే మరణం అనేది తప్పించుకునే అవకాశాలు ఎవరికీ లేవు. పేదవారైనా, ధనవంతులైనా, ఉన్నవారైనా, లేనివారైనా, అందమున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, సంపాదన లేకపోయినా, మరణం అనేది ప్రతి వ్యక్తికి అనేది వస్తుంది. అసలు మరణం అనేది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది మరణం? దేవుడు ఆదిలో ఆదాముని చేసినప్పుడు అన్ని తిని పొలాల్లో, కానీ ఆ ఏదైనా తోటలో మధ్యలో ఉన్న వృక్షం ఉంది, అది మంచి చెడ్లు తెలివినిచ్చు వృక్ష ఫలము.
దాన్ని తినుమన నువ్వు చనిపోతావు అని దేవుడైన యెహోవా నరునికి ఆజ్ఞాపించాడట. వాక్యం మనం చూస్తాం. నరునికి ఏమి ఆజ్ఞాపించాడంటే అన్నీ తినవచ్చు, కానీ ఆ చెట్టు మధ్యలో ఉన్న మంచి చెట్ల వృక్ష ఫలము తినొద్దని చెప్పాడు. ఎప్పుడైతే తినొద్దని చెప్పాడో, దేవునికి ఆజ్ఞను మానవుడు ఎప్పుడైతే మీరాడో, ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మారింది. పాపం వల్ల వచ్చే జీతము మరణముగా మారింది. మరణం అనేది ఎలా ప్రాప్తించింది మనిషికి? దేవుని మాట విననందునే మరణం అనేది మనిషికి ప్రాప్తించినది. లేతే మనుషుడు మరణం కొరకు చేయబడలేదని అసలే. దేవుడు మనిషిని తన రూపములో తన స్వరూపములో చేసుకున్నాడు, తన వలే ఉండడానికి చేసుకున్నాడు. దేవుడు పరలోకానికి రాజుగా ఉండి దేవుడిగా ఉంటే, మనుషుడు భూమి మీద దేవుడిగా రాజుగా ఉండడానికి దేవుడు చేసుకున్నాడు. కానీ మరి మొదట మనుషుడు ఆదాము, అవ్వ తన భార్య అవ్వ సాతాను మాట విన్నది, ఆదాము అవ్వ మాట విన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, సర్పం అనబడుతున్న సాతానుడు వారిద్దరిని, దానికంటే ముందుగా ఆదాము కన్నా ముందుగా అవ్వని మోసం చేయటం వల్ల అవ్వని అక్కడ అవ్వను మరి అతడు ఏం చేశాడంటే, అవ్వను మాటలతో మార్చి డైవర్ట్ చేసి ఆ అవ్వను ఏం చేశాడంటే, పూర్తిగా అతడు శారీరకముగా ఆ దురాత్మ లేకపోతే ఆ సాతానుడు ఒక జంతువులు ప్రవేశించి జంతువు ద్వారా అక్కడ సంపర్కం జరిగిందనమాట. ఒక పాపం అనేది జరిగింది, రక్త మార్పిడి జరిగింది. అప్పుడు ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత ఆదాము వచ్చి ఆ విషయాలు పంచుకున్నప్పుడు ఆ ఆదాము కూడా ఆమెతో పాపం చేశాడు. అప్పుడు ఏం జరిగింది? సర్పముతోనూ ఆదాముతో చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దిగవచ్చి నరునికి ఏం చెప్పాడంటే, తినొద్దు అని చెప్పాడు. దాన్ని పండు ఎప్పుడైతే తిన్నాడో, పండు అనగా క్రియలు, ఆ క్రియలు ఆ పనులు ఆ కార్యాలు దేవునికి విరుద్ధమైన కార్యాలు చెయ్యొద్దు అని చెప్పాడు దేవుడు. ఆ ఫలమును తినొద్దని చెప్పాడు దేవుడు. ఆజ్ఞ అతిక్రమం చేశాడు, దేవుని మాట మీరాడు. అప్పుడు మనుష్యుడు మరణం అనేది పొందుకున్నాడు. అంటే దేవుని మాటే వినాలి తప్ప ఇంకెవరి మాట వినకూడదు. అందుకే దేవుడే సత్యవంతుడు, ప్రతి మనుషుడు అబద్ధకుడు. దేవుని యొక్క మాట బ్రతికిస్తుంది, దేవుని యొక్క మాట పునరుద్ధరింపజేస్తుంది, దేవుని యొక్క మాట స్వస్థపరుస్తుంది, దేవుని యొక్క మాట జీవాన్నిస్తుంది, దేవుని యొక్క మాట మృతుల్లో ఉన్న వారిని పైకి లేపుతుందండి. అలా శక్తిగల దేవుని మాటను ఆదాము అవిశ్వసించాడట, అవ్వ నమ్మలేకపోయిందట. ఎప్పుడైతే వారు నమ్మలేదో, అపనమ్మకాన్ని బట్టి వారు దేవుని మాట కంటే ఎక్కువ సాతాను మాట వినుట వలన వచ్చినది ఈ మరణము. అక్కడ ఆ పండు తిన్న వెంటనే, పండు అంటే పండు కాదని మరణమై ఉన్నది పేర, అది సమయం కాదు కానీ చెప్పుకోవడానికి. ఎప్పుడైతే ఆ క్రియ జరిగిందో మరణం అనేది వ్యాపించింది. ఎప్పుడైతే మరణం అనేది వ్యాపించిందో, మరణానికి ముందు వాళ్ళు అపనమ్మకం వచ్చింది. దేవుడు చెప్పిన దాన్ని 100% నమ్మకుండా ఎవడో వచ్చి సాతాను రూపంలో వచ్చి ఒక సర్పం వచ్చి మాట్లాడితే తినొచ్చు అని చెప్తే ప్రేరేపిస్తే ప్రోత్సహిస్తే దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి సాతాను మాట విని తింటూ వలన సాతాను మాట వలన మరణం వచ్చింది, దేవుని మాట వలన జీవం వస్తుంది అనమాట. అందుకే నా మాటలు ఆత్మయు జీవమని యేసుప్రభు కొత్త నిబంధనలో చెప్తూ ఉంటాడు పేర. అయితే మనిషికి మరణం ఎందుకు వచ్చింది? అవిశ్వాసం వలన వచ్చింది. అవిశ్వాసం ఏంటి? దేవుని మాట నమ్మకపోవటం వలన వచ్చిన అవిశ్వాసం. తినొద్దు అనేది దేవుని మాట, తినొచ్చు అనేది సాతాను మాట. కాబట్టి దేవుని మాట వినందున, సాతాను మాట విన్నందున ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుని మాటను నమ్మకపోవటం వలన మనుషుడు అవిశ్వాసము ద్వారా అతడు పాపం చేశాడు. చూడండి, అవిశ్వాసము ద్వారా పాపం చేశాడు, ఆజ్ఞాతిక్రమం వలన పాపం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని మీరుటయే, దేవుని మాట వినకపోవటయే పాపమండి. ఆజ్ఞాతిక్రమం పాపముగా మారింది. ఆ పాపం వలన మనుషుడికి ఏమొచ్చిందంటే, లాభం ఏమొచ్చిందంటే మరణం అనేది వచ్చిందన్నమాట. లేతే మనుషుడు మరణించాడు కాదు, దేవుని మాట వింటూ దేవుడు చెప్పినట్టుగా ఆదిలోనే ఆదాం చేస్తుంటే ప్రేరా ఇలాంటి మరణాలు అనేవి వచ్చేవి కావు, వ్యాధులు వచ్చేవి కావు, సమస్యలు ఉండేవి కాదు, పోలీస్ స్టేషన్లు గొడవలు ఉండేవి కాదు, కొట్టుకుంటూ చంపుకుంటూ ఉండేవి కావు. దేవుడు నీతి పరిపాలన చేస్తుండేవాడు. కానీ దేవునికి ఆలోచన వేరు. కాబట్టి అక్కడ ఏమైందంటే, దేవుని మాట విన్నందున సాతాను మాట విన్నందుకు అక్కడ ఏం జరిగిందంటే మరణం అనేది వచ్చేసింది అక్కడికి. అప్పుడు మొదలుకొని మరణంతో పాటు వ్యాధులు, సమస్యలు, బాధలు అని మనుషుడు ఇక చెమట కరుచుకుంటూ, మనుషుడు ఏమంటే నిత్యత్వంలోంచి
కాలము అనబడుతున్నట్లుగా వచ్చేసాడు. ఇప్పుడు మనమందరం కాలంలో ఉన్నాం. ఒకప్పుడు నిత్యత్వంలో ఉండేవాళ్ళం, కానీ ఆదాము ఒక్కడి ద్వారా ఎక్కడికి వచ్చామంటే మనము పాపములో వచ్చేసామట అండి. మొదటి ఆదాము పాపం చేయటం వలన, హవ్వ ఆదాములు పాపం చేయటం వలన వాళ్ళు పుట్టిన సంతతి వారందరూ కూడా పాపులుగా మార్చబడారన్నమాట అండి. అందుకే దావీదు అంటాడు, నా తల్లి గర్భమందున్నప్పుడే నేను పాపినని దావీదు చెబుతూ ఉన్నాడు అనమాట. మనం అందరము పుట్టుకలోనే పాపమై ఉన్నాం. పుట్టుకతోనే మనం అందరం పాపులం. ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపం అంటే పుట్టిన తర్వాత తప్పు చేస్తే పాపం చేస్తే పాపం అంటాం, కానీ పుట్టకుండా పాపం ఏంటంటే అసలు ఆదామనే మొదటదా పితరుడు చేసిన దాన్ని బట్టి పుట్టుకలోంచి అందరికీ పాపం అనేది ప్రాప్తించింది. అది ఎప్పుడైతే పాపం అనేది ప్రాప్తించిందో పాపాన్ని బట్టి దాని వెనక మరణం వచ్చిందండి. అందుకే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా మనం చూస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం వరకు చూస్తున్నాము. ఆదాము నుంచి మోషే వరకు ధర్మశాస్త్రం వెళ్ళింది, పాపం వెళ్ళింది, పాపము ద్వారా మరణం అనేది వచ్చింది. ఇక అందరూ మరణ భయముతోనే బాధపడుతున్నారండి. హల్లెలూయా. ఈ మరణ భయముతో బాధపడుతున్న వారిని, మరణానికి దాస్యులుగా అయిపోయిన వారిని విడిపించడానికి మహా గొప్ప దేవుడు ఏం చేస్తాడంటే, మరణం ఎందుకు వచ్చింది? పాపం వల్ల వచ్చింది. అందుకే పాపాన్ని ఎత్తిపడేయడానికే మహాపరిశుద్ధుడైన యెహోవా యేసుక్రీస్తు రూపంలో వచ్చి సిలువ మ్రానుపైన మానవ పాపాల కొరకు వెల చెల్లించాడండి. అందుకే మనం ఇప్పుడు ప్రభునందు మనము ఏం చేయాలంటే విశ్వసించాలి, రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి, క్రీస్తునందు నూతన సృష్టిగా మారాలి, క్రీస్తునందు జీవించాలి, క్రీస్తునందు జీవించాలి. క్రీస్తునందున వారికి ఏ శిక్ష అనగా రెండవ రాకడ, తర్వాత తీర్పు, తర్వాత నరకం అనేది, ఆ రెండవ మరణం అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి నా సోదరులారా, మరి పాత నిబంధనలో చాలామంది చనిపోయారు కదా అనే ప్రశ్న వస్తుంది. వారందరూ ప్రత్యామ్నాయంగా గొర్రెపు రక్తం కింద రాబోతున్న యేసు ప్రభుని దృష్టిలో పెట్టుకుని వారు ఏం చేస్తారంటే ప్రత్యామ్నాయంగా మరణించారు. అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా పాత నిబంధన పరిశుద్ధులకి, కొత్త నిబంధన పరిశుద్ధులకు కూడా ఆయన వెల చెల్లించాడు. అయితే ఏం చేశాడు ఆయన? మనలో ఉన్న మరణ భయాన్ని ఎత్తిపడేయడానికి, ఆయన మరణించి పాపాన్ని కూడా ఎత్తిపడేయడానికి, మరణ భయం తీసేయడానికి, రెండోది పాపాన్ని తీసేయడానికి, పరిహరించడానికి ఆయనే ఈ భూమి మీదకి వచ్చి సిలువ మ్రానుపైన చనిపోయాడండి. ఆయన చనిపోవడం ద్వారా మన పాపములను కూడా క్షమాపణ జరిగింది. అది ఎవరు నమ్ముతారు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, నమ్మిన వారికే ఈ గొప్ప కార్యము. కాబట్టి యేసుక్రీస్తు లేకపోతే పునరుద్ధానం లేదు, యేసుక్రీస్తు లేకపోతే పాప క్షమాపణ లేదు, యేసుక్రీస్తు లేకపోతే దేవుని రాజ్యం లేదు, అంటే పరలోకం లేదు. యేసుక్రీస్తు లేకపోతే మనుషుడు మొదట మరణములో అంటే శరీరంలో చనిపోయి అతడు పాతాళములకు వెళ్ళి మరలా బయట తీయబడి తీర్పు తీర్చబడి మరలా నరకంలో వేయబడతాడనమాట. అంటే ఇక్కడ రెండు మరణాలు ఉన్నాయండి, అది చెప్పి ముగించేస్తాను. మొదటి మరణము శరీరంలో, అంటే ఈ యొక్క దేహంలో, లేకపోతే ఈ గుడారములో, లేకపోతే చెప్పాలంటే ఈ యొక్క దేహం అన్నాడు, శరీరం అన్నాడు, గుడారం అన్నాడు, నివాసం అన్నాడు, చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ మొదటి మరణము శరీరంలో జరిగిద్దండి. మనిషి చనిపోవచ్చు, లేదా మనిషిని చంపవచ్చు, ఏదైనా జరగవచ్చు. యాక్సిడెంట్ రూపం కావచ్చు, లేకపోతే సూసైడ్ కావచ్చు, లేకపోతే మనిషి వ్యాధితో చనిపోవచ్చు, ఊపిరి అందక చనిపోవచ్చు. కరోనా వైరస్ కాలంలో చాలామందికి లంగ్స్ ప్రాబ్లం వలన మరి సరైన ఆక్సిజన్ లేనందున చాలామంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళందరూ? కారణం ఏంటంటే నా సోదరులారా, మరణం అనేది మొదటగా ప్రతి మనిషికి వస్తుంది. రక్షించబడినా రక్షించబడకపోయినా, ప్రభు నమ్మినా నమ్మకపోయినా, మొదటి మరణం అనేది అందరికీ వస్తుంది. ఎందుకు మొదటి మరణం వచ్చింది? ఆదిలో దేవుని మాట వినందునే అవిశ్వాసం వలన పాపులుగాను, పాపం వల్ల మరణం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పాపము నుండి బయటపడాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని, ఆయన కార్యాన్ని, సిలువ కార్యాన్ని పాపమైన మనుషుడు అంగీకరించాలండి. కాబట్టి మొదట మరణం ఎందుకు వచ్చిందంటే దేవుని మాట విన్నందునే. ఈ మొదటి మరణము రక్షించబడిన వరకు వస్తుంది, రక్షించబడిన వరకు వస్తుంది. ఏ భేదం లేదు, మరణానికి కుల మతం ఏదో లేదు, వయసుతో తారతమ్యం లేదు. మరణం అనేది అందరినీ పట్టుకుని పేరు. అందుకే బైబిల్ చెప్తుంది, మరణము కిటికీ గుండా చూస్తున్నది, మరణ దూత సంహరపు దూత వెళ్తున్నది,
మరణం అనేది అందరికీ వస్తుంది. అందుకే మనిషి అంటాడు, మనుషుడు చూడండి మట్టి నుంచి వచ్చాడు, మళ్ళీ మట్టికి వెళ్ళిపోతున్నాడు అన్నాడండి. ఆత్మ దేవునికి వెళ్ళిపోతుంది. ఇక శరీరానికి అయితే మరణం ఉంది, శరీరంలో ఆత్మకు మాత్రం మరణం లేదండి. అయితే ఇక్కడ ఏం చెప్పాడు, దేహముని మాత్రమే చంపవాడు, ఆత్మను చంపలేడు, అలాంటి మనుషునికి భయపడవద్దు అన్నాడండి ఇక్కడ. అంటే ఒక మనుషుడు దేహాన్ని చంపగలడు, ఒక వ్యాధి దేహాన్ని చంపగలదు, అయితే ఒక యాక్సిడెంట్ దేహాన్ని చంపగలదు. శరీరంలో ఉన్న వారందరికీ మరణం అనేది వస్తుంది, కానీ మొదటి మరణం అనేది శరీరంలో జరిగిద్ది. అయితే ఈ శరీరంలో ఒక ఆత్మ ఉన్నదండి. నీ శరీరంలో ఒక ఆత్మ ఉన్నది, నా శరీరంలో ఒక ఆత్మ ఉన్నది. శరీరముతోనూ ఆత్మతో చేసిన పాపాలకి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి రక్తము చిందించి వెలచెల్లించాడు. కాబట్టి అంగీకరించిన నాడు నీ పాపములు క్షమించబడుతున్నాయి. దాని ద్వారా మొదటి మరణం తర్వాత రెండో మరణం అంటే తీర్పు తీర్చబడి నరకంలో వేయబడకుండా రెండో మరణం నుంచి తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎలా ఇది? మొదటి మరణము అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది మొదటి మరణం? ఆదిలో ఆదాము చేసిన దేవుని వాక్యం మీరుట వలన, ఆజ్ఞాతిక్రమం చేయటం వలన మొదటి మరణం అందరికి వచ్చింది. అయితే రెండో మరణం ఏంటి? శరీరాన్ని చంపడానికి భయపడవద్దు. అయితే శరీరాన్ని ఆత్మను కూడా చంపి నరకంలో వేసేవాడు ఒకడున్నాడు, ఆయన దేవుడు. ఇప్పుడు చాలామంది పాస్టర్లు భయపడుతుంటారు, లేకపోతే పూజలు భయపడుతూ ఉంటారు, లేకపోతే చిలక జ్యోతి చెప్పేవారు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటి ఎలా తయారంటే భయపెట్టేవారు అనమాట. వాళ్ళు ఈ చెబుతుంది అది, అది చెబుతుంది ఇది, ఇది చెబుతుంది ఇది అని భయపడుతూ ఉంటారు. సోదరులారా, మనుషుడికి భయపడక్కర్లేదు, దేహాన్ని చేపడు భయపడకండి. కానీ పాస్టర్లకి, పూజలకి, వాళ్ళకి, వీళ్ళకి, లేకపోతే మరణానికి దానికి భయపడకుండా దేవునికి భయపడండి. ఎందుకంటే దేవుడు దేహాన్ని చంపగలడు, దేహంలో ఆత్మను కూడా చంపి నరకములో వేయగలడు. కాబట్టి దేహాన్ని చంపవని భయపడక దేహమును ఆత్మను చంపవానికి భయపడి మిక్కిలి భయపడు అన్నాడండి. అంటే మనం భయపడవలసింది దేనికంటే ఇప్పుడు మొదటి మరణం కాదు, రెండవ మరణములో తీర్పు తీర్చబడి ఈ ఆత్మను తీసుకెళ్ళి దేవుడు ఆ భయంకరమైన మరి ఆ నరకంలో పడేసినప్పుడు మరి పురుగు చావదు, అగ్ని ఆరదు, మహాభయంకరమైనటువంటి శ్రమ అది. కాబట్టి ఆత్మ విమోచించబడాలంటే ఈ శరీరంలో ఉండగానే మనమంట పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి విడిచిపెట్టి యేసు ప్రభుని నిజరక్షకుడిగా అంగీకరించి ఈ భూమి మీద వాక్య విశ్వాసాన్ని బట్టి వాక్యంలో కొనసాగుతుండాలి. ఈ కడవరి కాల వర్తమానంలోనూ నమ్మకంగా సాగిపోవాలి. అలా నమ్మకంగా జీవించినప్పుడు వారు నిద్రించారనమాట. చూడండి, మరణించడం అంటే పాపము చేసి పాపములో ఉండి చనిపోవటం మరణం. పాపంలోంచి బయటకు వచ్చి రక్షించబడి చనిపోతే వారు నిద్రిస్తున్నారన్నమాట. ఈ పాపములో ఉండి చనిపోయిన వారు లేవరు, కానీ తీర్పు కోసం మాత్రం లేబడతారు. కొందరు తీర్పు పునరుద్ధరణముకును, కొందరు జీవ పునరుద్ధరణమును వారు లేచేదురు అనే వాక్యంలో ఉందన్నమాట. కాబట్టి పాపములో ఉండి పాపంలో జీవించి పాపంలో చనిపోతే, యేసుప్రభుని అంగీకరించకుండా రక్షణ పొందకుండా అలాగే చనిపోతే, వారు చనిపోయి మొదటి మరణం చనిపోయి వారి ఆత్మ బంధించబడుతుంది. తర్వాత ప్రభు వచ్చిన తర్వాత 1000 పనులు అయిపోయిన తర్వాత తీర్పు పునరుద్ధరణంలో బయటకు వచ్చి వారు తీర్పు పొందిన వారే రెండవ మరణం. అంటే ఆ ఆత్మను తీసుకెళ్ళి దేవుడు అగ్నిలో వేసేస్తాడు, అది రెండవ మరణం. మొదటి మరణానికి రెండవ మరణానికి మధ్య ఒక మనిషి మారు మనసు పొంది రక్షణ పొంది పాప జీవితం విడిచిపెట్టి నమ్మకముగా ఈ కాలంలో వాక్యాన్ని వర్తమానాన్ని దేవుణ్ణి ఎంబడించు సాగిపోతే అతడు చనిపోతే అతడు లోకం దృష్టిలో చనిపోయాడు, కానీ దేవుని దృష్టిలో అతడు లేక ఆమె నిద్రించుచున్నాడని అర్థం అనమాట. నిద్రించున్న వారిని దేవుడు మళ్ళీ లేకపోతున్నాడు అండి. దేవునికి స్తుతికలుగాక. అందుకే మనం యేసు మృతి పొంది మరలా లేచినని నమ్మినడలా యేసుక్రీస్తునందు నిద్రించిన వారు వారిని ఎంట పెట్టుకుని ప్రభు వస్తాడట అండి. అంటే చనిపోకముందు యేసుక్రీస్తులోనే ఉండి చనిపోవాలి. యేసుక్రీస్తులో లేకుండా, యేసుక్రీస్తుని అంగీకరించకుండా, యేసుక్రీస్తుని కలిగి లేకుండా ఒక వ్యక్తి భూమి చనిపోతే అతడు రెండో మరణము కూడా పొందుకుంటాడు. మొదటి మరణం ఎలాగ తప్పదు, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే రెండో మరణం కూడా తప్పదు. అయితే ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే మొదటి మరణము తప్పించబడాలన్నా, మొదటి మరణం దాటబడాలన్నా సోదరులారా, రెండో మరణం ఏంటంటే నా మాట విని నన్ను పంపినవాడందు
విశ్వసించిన వాడు మరణము దాటి, అంటే రెండో మరణము దాటి జీవములోనికి, అనగా మరణము లేని జీవంలోనికి వాడు ప్రవేశిస్తాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తుతి కలుగాక. ముగించింది మాట పేర ఒక మాట. మొదట మరణం అనేది అందరికి వస్తుంది. మరణం ఎందుకు వచ్చింది? పాపము ద్వారా. పాపం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినందున. రెండోది, ఈలోపు రెండో మరణానికి వెళ్ళక మునుపు మరణం అంటే శరీరంలో చనిపోయిన తర్వాత ఆత్మ మరణం లేదు కదా, ఈ ఆత్మను తీసుకెళ్ళి దేవుడు చేస్తాడు, నరకములో వేస్తాడు. చూడండి, నరకములో. అదే రెండో మరణం, సెకండ్ డెత్ అనమాట. రెండో మరణం అనేది రాకుండా ఉండాలంటే, ఆత్మ అనేది అగ్నిలో వేయబడకుండాలంటే, బతుకుండగానే మారు మనసు పొంది రక్షణ పొంది నమ్మకముగా వాక్యాన్ని నమ్మితే, దేవుని మాట నమ్మితే రెండో మరణం అనేది మనిషికి లేదు. హల్లెలూయా. అయితే మనిషికి మరణం ముగింపు కాదటండి. మనిషికి మరణం తర్వాత కూడా జీవితం ఉన్నది. అందుకే ధనవంతుడు చనిపోయినను అక్కడ మాట్లాడుతున్నాడు, పేదలు లాజరు చనిపోయినను అక్కడ మాట్లాడుచున్నాడు. అంటే బైబిల్ ప్రకారంగా ఒక మనుషుడు చనిపోయిన తర్వాత అంత అయిపోయింది అనుకోవడం లేదు. అతని ఆత్మ ఇంకా అక్కడ బ్రతికే ఉంది, అది మాట్లాడుచుంది, అది వింటుంది. ఆ ఆత్మకి శిక్ష కూడా ఉంది ప్రియారా. అందుకే దేహముతో చేసిన పాపాలు ఒప్పుకోకపోతే, ఈ దేహముతో శరీరముతో చేసిన పాపాలు ఒప్పుకోకపోతే ప్రేరా, దేవుడు నిన్ను పట్టి నీ ఆత్మని పాత్రలను బంధించి ఒక సమయం వచ్చిన తర్వాత, అనగా 1000 ఏండ్ల ప్రాణం అయిపోయిన తర్వాత తిరుపు సింహాసనం మీద తీసుకొచ్చి తిరుపు తీర్చిన తర్వాత నిన్ను ఆ భయంకరమైన నరకములో పడవేస్తాడు. అందుకనే దేహమును ఆత్మను నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి అని అందుకే చెప్పాడు యేసుప్రభువు. నా ప్రియ సోదరులారా, పరిచయం పెట్టొద్దు ఈ మాటలు. శరీరము చాలా భయంకరమైన విరుద్ధమైనది. ఇది శరీరంతో చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటే రెండో మరణం లేదు. శరీరములు అలాగే కొనసాగితే ఎలాగ మరణం తప్పదు. పాపం చేయకపోయినా తప్పదు, పాపం చేసినా తప్పదు, ఎలాగైనా మరణం తప్పదు. కాబట్టి మొదటి మరణం తర్వాత జరిగే తీర్పు పునరుద్ధానం ఉంటున్నది, అందులోకి రాకుండా చూసుకోండి. క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధియు లేదు. అంత మాత్రం కాదు, క్రీస్తునందు దీవించి మృతి పొందిన వారట బైబిల్ చెప్తుంది మొదట లేతురు. అంటే యేసు ప్రభులో ఉండి జీవించి చనిపోతే మన సమాధిలోంచి మరలా మనం బయటకు వెళ్ళబడుతున్నాం. ఎందుకంటే లాజరును దేవుడు పిలిచాడు, చనిపోయిన వారిని లేపాడు. అనగా బైబిల్ యొక్క నిరీక్షణ ఏంటంటే, చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వచ్చి సమాధిలోంచి నిన్ను నన్ను కూడా ఆయన మళ్ళా సజీవులుగా చేస్తాడనేదే గొప్ప క్రైస్తవ నిరీక్షణ. అది లేకపోతే క్రైస్తవ నిరీక్షణ అంతా వ్యర్థం పేరా. కాబట్టి మొదటి మరణము పాపం ద్వారా వచ్చింది. రెండో మరణము పాపాలు ఒప్పుకోకుండా, క్రీస్తుని అంగీకరించకుండా, ఈ కాలవర్తమను స్వీకరించకుండా, అలాగే నామకార్థంగా అలాగే పాపను కొనసాగితే మొదటి మరణం తర్వాత వచ్చేది రెండో మరణం. దాన్ని తప్పించుకోలేదు. కాబట్టి రెండో మరణం తప్పించుకునే ఒక అవకాశం ఉంది. మొదటి మరణం తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి రెండో మరణం తప్పించుకునే అవకాశం ఉంది. అది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ద్వారా, రక్షణ ద్వారా, ఈ కాల వర్తమానం స్వీకరించడం ద్వారా రెండో మరణం తప్పించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రెండో మరణం వెళ్లకుండా తప్పించబడాలంటే ఈ కాలమును, ఈ కాల వాక్యమును, యేసుక్రీస్తుని అంగీకరించి నమ్మకంగా జీవించండి. క్రీస్తునందున్న వారు మొదట లేతురు. ఆ తర్వాత వారును సజ్జులుగున్న పరిశుద్ధులను కలిసి మధ్యాకాశానికి వెళ్తారు. అప్పుడు అక్కడ విందుంటుంది. భూమి మీద విడబడిన వారికి మహాశ్రమలు ఉంటాయి. ఈ శ్రమలను తప్పించుకోవడానికే సోదరులారా ఈ రక్షణ సువార్త. దీన్ని మీరు అంగీకరించి దేహములో మరణించినా పర్వాలేదు, భయం లేదు. హల్లెలూయా. దానికి భయపడొద్దు. కానీ దేహమును ఆత్మను నరకములో వేస్తున్న దేవునికి భయపడాలని తెలియజేస్తూ, మరి కుటుంబస్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మరి 28వ వచనం చదువుదాం. చదవండి. యెషయా గ్రంథం 51 12 వచనం సోదరులారా. రైట్. చూడండి, యెషయా గ్రంథం 51:12 చదవమ్మా. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును. ఎవరినండి? ఎవరింట్లో మరణం జరిగిందో, ఎవరైతే ఆదరణ లేకున్నారో, అది నా ఇల్లైనా నీ ఇల్లైనా ఎవరైనా. అందుకే ఆదరణ కూటం అన్నప్పుడట కుటుంబస్తులు కూర్చోవాలి ముందు. ఆదరణ మాట ఎవరికంటే కుటుంబస్తులకి, వారితో పాటు వచ్చిన వరకు కూడా వస్తాయి ఆదరణ మాటలు. అదే బైబిల్ చెప్తుంది, కుటుంబం చెప్తున్నాను వినండి. నేనే
మిమ్మలను ఓదార్చేవాడును. చూసారా, దేవుడు చెప్తున్నాడు. చనిపోయిన వారు ఇంటి వారు అందరూ చెప్తున్నాడు బైబిల్లో, అలాగే బంధువులు కూడా చెప్తున్నాడు బైబిల్లో. దేవుడు చెప్తున్నాడు, నేనే మిమ్మలను ఓదార్చేవాడును. చాలామంది ఏమంటారంటే చనిపోయారా అనేసరికి ఇష్టం లేని వాళ్ళు రకరకాల మాట్లాడుతుంటారండి. ఇది లోకం మనకి కథ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఇష్టం లేని అనుకోండి, ఏమంటారు కొందరు, చనిపోయారా అంటే సంతోషిస్తారు కొందరు. మరి కొందరు అయితే ఏం చేస్తారు, ఇష్టం లేకపోతే మీరు చంపేశారా అంటారు అన్నమాట. ఇప్పుడు అలాగే అన్నారంట ఆ సోదరుని, మామగారిని చంపేశారండి, అలాగే నన్ను కూడా అన్నారు చంపేశారని. రేపు నిన్ను అంటారండి. ఎవరిని నమ్మడానికి వీలేదు అసలే. ప్రతి మనుషుడు అబద్ధకుడే. సోదరులారా వినండి, ఇష్టం లేని వాళ్ళు మనం మంచి చేసినా చెడ్డగా ఉంటుంది, ఇష్టమైన వాడు కీడు చేసినా ఇష్టంగా ఉంటుంది పేర. కాబట్టి కొందరు అలాగా కొందరు మాట్లాడతారు, పట్టించుకోదు పేర. మనుషులు ఎలాంటి అంటే ఓదార్చరు రండి వాళ్ళు. ఆదరణ మాట చెప్పడం మానేసి బాధ పెట్టే వాళ్ళు చెప్తారు. అందుకే బైబిల్ చెప్తుంది, నేనే మిమ్మలను ఓదార్చువాడును అని. అంటే ఎవరు ఓదార్స్తారు ఇప్పుడు? మనుషులందరికన్నా మనుషులు ఎవరు కొన్నిసార్లు ఓదార్చలేకపోవచ్చు నన్ను. కానీ దుఃఖంలో బాధలు ఉన్న సమయంలో ఓదార్చేవాడు ఎవరంటే దేవుడై ఉన్నాడు. అలా ఓదార్పించేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే. ఎన్ను తట్టి ఇదిగో నేనున్నాను, నిలబడు, ధైర్యంగా ఉండు అని చెప్పేవాడు కూడా దేవుడే. అందుకే దేవుడు అన్నిటికీ సరిపోయినవాడు, చాలినవాడు. కాబట్టి మరణం అనేది వచ్చినప్పుడు ఆయన ఓదార్చేవాడు అన్నాడు. అందుకే చెప్తున్నాడు, మనుషులకు భయపడవద్దు, వాళ్ళు ఎలా అన్నారు పట్టించుకోవద్దు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అందే పట్టించుకో. ఏం చెప్తున్నాడు? నేనే నిన్ను ఓదార్చేవాడిని. తర్వాత నరమాత్రునికి భయపడవద్దు, దేవునికి భయపడమని చెప్తున్నాడు పేర. చదవమ్మా. చనిపోతున్న మనుషులకు, తృణమాత్రులకు, నరునికి ఎందుకు భయపడుతున్నావు? ఏ మనుషునికి భయపడక్కర్లేదు మీరు పేర. ఎందుకంటే మనుషులు నా రకమైన మాటలు చెప్తారు. బాధతో బాధపడుతుంటే నా రాళ్ళు వేస్తారు, మళ్ళా రాళ్ళు తీయటం అనేసి, ఏడుస్తుంటే ఓదార్చడం అనేసి, ఊరికే జరిగిందా నీకు యోబు, నువ్వు తప్పు చేస్తుంటావు, పాపం చేస్తుంటావు కాబట్టి ఇది వచ్చింది అని యోబుకి కురుపులు లేకపోతే గాయాలు ఇంకా రేపుతున్నారండి. కానీ యథార్థ పరులైతే ఏం చేస్తారంటే ఆ గాయాలను కట్టాలి, బాగు చేయాలి, ఓదార్చాలి. అందుకే ఓదార్చోడారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నన్ను ఓదార్చోడిపోయారా. అలా ఓదార్చే దేవుడిని విడిచిపెట్టవద్దు. మనుషుని కన్నా ఎక్కువ దేవుని నమ్మండి. మనుషుని భయపడవద్దు. ఆత్మను దేహమును నరకంలో పడేస్తున్నారే ఆయనకి మిక్కిలి భయపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ సమయంలో సహోదరుడు మార్టిన్ను, తనకిచ్చిన అక్కను, చెల్లిని, ఇంకా ప్రభా తాతయ్యని, బంధువులందరికీ జ్ఞాపం చేసుకోండి. మరి ఈ మధ్యకాలంలో నాయన మరి వాళ్ళ మామగారి మరణించడం జరిగింది ప్రభువా. నాయన మరి ఆమెను జ్ఞాపం చేసుకుంటూ ఓదార్పు ఈ కూటని దీవించండి, ఆదరించండి, బలపరచండి, కుటుంబస్తులు ధైర్యపరచండి. వారికి మీరు తోడుగా ఉండండి. అందే బంధువులు ఇతరులు కూడా వచ్చారు, వారు కూడా జ్ఞాపం చేసుకోండి. గ్రామస్తులు కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభువా. మరి ఈ సమయంలో దైవ మాటల చేత ఆదరించి బలపరచండి. జరగబోయే మిగతా కార్యక్రమంతో తోడుగా నడిపించమని, మహిమ తెచ్చుకున్నామని, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఒకే ఒక్క దేవుడు మన ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు కృపా సమాధానములు కొడొచ్చిన అందరికీను, అలాగే ఈ గృహస్థులకును గొప్ప ఆదరణ ఓదార్పించి ఆయన నడిపించునుగాక. ఆమేన్.